కాంగ్రెస్ పార్టీ చేయగుర్తుకు ఓటేయాలి. జంగా రాఘవరెడ్డి అన్నకు ఓటేసి గెలిపించుకోవాలి. అర్థమైందా? జంగా రాఘవరెడ్డి ఇట్లా ఫోటో చూసి నువ్వు ఓటు ఇట్లా వేయాలి. గుర్తు ఉంచుకో. ఎవరికి వేస్తావు ఓటు? జంగా రాఘవరెడ్డి గారికి. చేతి గుర్తు. సరేనా? కొద్దిసేపు నడవండి అక్క, ముందుకు రండి. అందరు రండి. బొట్టు తీసుకురా. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. చేతి గుర్తు ఓటేయండి. జంగా రాఘవరెడ్డి గారిని గెలిపించుకోండి. తప్పకుండా అన్నకు ఓటేసి గెలిపియాలి. ఓకేనా? నమస్తే అమ్మ. పదండి, మీరు పదండి. అది రండి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటేయండి. రాఘవరెడ్డి అన్నకు ఓటేసి రాఘవరెడ్డి అన్నను గెలిపియండి. శ్రీ జంగా రాఘవరెడ్డి గారు. సరేనా? తప్పకుండా ఓటేయాలి. కోపం మొత్తం కొట్టేటట్టున్నాడు. ఇక చేతి గుర్తుకు ఓటేసి జంగా రాఘవరెడ్డి అన్నను గెలిపియాలి. తప్పకుండా ఓటేయాలి. సరేనా? నమస్తే. చేతి గుర్తుకు ఓటేసి జంగా రాఘవరెడ్డి అన్నను గెలిపియాలి. తప్పకుండా గెలిపియాలి అన్న. సరేనా? తప్పకుండా జంగా రాఘవరెడ్డి అన్నను గెలిపియాలి. తీసుకో. వాయిస్ ఇస్తారు. మా ఓట్లు కావాలి. చీర కూడా పెట్టారట. చీర ఎవరికి పెట్టాలి? కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటేయండి. జంగా రాఘవరెడ్డి అన్నను గెలిపియండి. సరేనా? తప్పకుండా అన్నకు ఓటేసి తప్పకుండా గెలిపియాలి. ఓకేనా? ఓకే. తప్పకుండా గెలిపియండి. జంగా రాఘవరెడ్డికి ఓటేసి నీకు పనులు, నీకు పింఛన్లు ఏదైనా అన్న చేయడానికి సిద్ధం. ఏమైనా లేటు అన్న ఫోన్ చేయగానే వస్తాడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటేనే మనం బ్రతుకుతాం. లేకుంటే మన గ్యాస్, మనం వండుకునే గ్యాస్ గంట ధర పెంచిళ్ళు. వండుకునే గ్యాస్ ఎంత ధర ఉండే? నీ పీరియడ్ లో ఎంత ఉండే? 300, 400 ఉండే. మరి ఇప్పుడు ఎంత ఉన్నది? మరి ఇప్పుడు ఏ పార్టీని తీసుకొస్తాం మనము? దేనికి వేస్తే మనము బతుకుతాము? 1200. మరి బీదోళ్లకు 1200 కట్టే పరిస్థితి లేదు. అమ్మది ఇల్లు కూలింది అంటుంది. ఇప్పుడు కూలిన ఇల్లు ఆమె 1200 పెట్టి గ్యాస్ తీసుకుంటది అమ్మ. అందుకోసం ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జంగా రాఘవరెడ్డి అన్నను గెలిపించుకుందాం. మన అన్న ఏ టైం ఎనీ టైం ఊరికొస్తాడు, చేస్తాడు. మీ కష్టాలు, మీ సుఖాలు అన్ని చూస్తాడు. నమస్తే అమ్మ. తప్పకుండా వేయాలి. దేనికి వేస్తావు? ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి వేస్తావు ఓటు? ఏం పేరు కొడుకు? ఏం పేరు? శ్రీ జంగా రాఘవరెడ్డి. తప్పకుండా అన్నకు ఓటేసి గెలిపియాలి. నీ ఆశీర్వాదన ఉండాలి.
మళ్ళీ గెలిచినాక వస్తా. నేనే కిరాయికున్నా. నేను కూడా కిరాయికే ఉన్నా. మన ఇద్దరం ఇల్లు కట్టిస్తాడు గెలిచినాక. ఇద్దరిని స్పెషల్ కూర్చోడు. మన ఇద్దరం. నమస్తే అన్న. అన్న చేతి గుర్తుకు ఓటు వేయాలి, జంగారావరెడ్డి అన్నని గెలిపియాలి. సరేనా అన్న? చేతి గుర్త పట్టుకో, ఇట్లా పట్టుకో. ఎక్కడ ఇల్లు? ఏం చేస్తుంది మీ భార్య? ఏం చేస్తుంది ఇంటికాడ? నేను ఎవరు అనుకుంటాను? నీ కోడల్ని, చందు వాళ్ళ అక్కని. అత్తమ్మ దగ్గరికే పోతున్నా. సరేనా? దేవుడు కూర్చున్నట్టుంది. అక్కడి నుంచి అత్తమ్మ దగ్గర వాయిస్ ఇస్తున్నాను, వస్తాను. ఇప్పుడు చెప్పాలి నాకు. కాంగ్రెస్ పార్టీ శ్రీ జంగా ఆశీర్వాదం ఉండాలి. జంగారావరెడ్డి అన్నని గెలిపించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎవరు గెలిచినా కానీ ఏం పనులు చేయలేదని మేము 4th డివిజన్లో నిన్నటి నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మాకు పనులు చేయడం లేదు. ఎలక్షన్స్ వచ్చినాయంటే మాకు పనులు చేస్తున్నాను వస్తాను. గెలిచిన తర్వాత మేము వాళ్ళ ముఖాలు కూడా మాకు కనబడడం లేదు. అందుకోసం ఈసారి తప్పకుండా జంగారావరెడ్డి అన్నను గెలిపించుకుందాం. ఎల్లవెల్పులా మీకు పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా అన్నను ఆశీర్వదించి ఈ హన్మకొండకు ఎమ్మెల్యేగా అన్నను మనము ఆశీర్వదించాలి. మీ చేతులతోటి ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. తప్పకుండా నీకు గెలిచి అన్న గెలిచి వచ్చినాక నీ దగ్గర తీసుకొస్తా. నువ్వు ఏది అడుగుతా అది తీసుకురావడానికి చెప్తానే కదా తల్లి. గెలిచేస్తాడు నేను అదైతే నువ్వు ఏది అడుగుతా అది నేను. నా పేరు మధ్యల శోభారాణి. నేను సీనియర్ కాంగ్రెస్ నాయకురాలిని. 4th డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ జంగారావరెడ్డి గారి కోసము మేము డోర్ టు డోరు మహిళలం అధిక సంఖ్యలో మేము ప్రచారానికి తిరుగుతున్నాం. ఎక్కడ వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ ప్రతి ఒక్క మహిళ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని శ్రీ జంగారావరెడ్డి గారిని గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తుంది. ఇంతవరకు వచ్చిన ఏ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం వస్తువులు ఓట్ల ఎలక్షన్స్ అప్పుడే వస్తువులు పోతుళ్ళు కానీ ఇంతవరకు మాకు ఏం పనులు చేస్తలేరు. అందుకోసమే మేము ఈసారి తప్పకుండా శ్రీ జంగారావరెడ్డి గారిని గెలిపించుకుంటామని వాళ్ళు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా అంటుంది. మాకు మంచి స్పందన వచ్చింది. 4th డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ జంగారావరెడ్డి గారిని గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళ కూడా అంటుంది. అందుకోసమే నేను కూడా అంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ చాలా తక్కువ ధర ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గ్యాస్ ధర 1250 రూపాయలు ఉన్నది. ఒక బీద మహిళ 1250 రూపాయలు గ్యాస్ తీసుకొని పొద్దంతా కష్టపడి ఆ డబ్బులతోటి గ్యాస్ కొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి ఈ అమ్మ కూడా అంటుంది ఇల్లు కూలింది. ప్రతి ఎలక్షన్స్లో వస్తాను పోతాను చూస్తాను. ఇల్లు మొన్న వర్షానికి అయితే నేను ఉండలేకపోయినా నేను ఎక్కడ ఉండాలని ప్రశ్న వేస్తుంది. అందుకోసమే ఈ మహిళకు కూడా కనీసం ఇల్లు కూలిందని వస్తాలు చూస్తాను కానీ నాయకులు ఇంతవరకు ఆ అమ్మను పట్టించుకుంటలేరు. ఇంకో అమ్మ ఉన్నది, పింఛన్ లేదు, ఏం లేదని ఆ అమ్మ కూడా బాధపడుతుంది. వీళ్ళు కూడా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము, శ్రీ జంగారావరెడ్డి గారికే ఓటేస్తామని ప్రతి ఒక్క మహిళ కూడా అంటుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దళిత బంధు అన్నారు. దళిత బంధు కూడా జాడలేదు, పత్తలేదు. అంతేనా? ఏది లేదు, చెప్పుడు వరకే. ఎందుకు ఈ ఎలక్షన్లలో నిలబడేందుకు? వాళ్ళు కార్పొరేటర్లు అవుతారు, వాళ్ళ దానికి వాళ్ళే చూసుకుంటారు. జనానికి ఏం చేస్తాండ్రు? ఫండ్స్ వస్తే ఏం చేస్తాండ్రు? ఒక మనిషిని బీద వాళ్ళను పైకి తీసుకురావడానికి కాని పని వాళ్ళతోటి వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ వరకే, వాళ్ళ ఫ్యామిలీ వరకే చూసుకుంటారు.